బుర్ర తక్కువ అన్ని 6 అడుగులు గోతులు తీస్తున్నావు కదా, అందరూ 6 అడుగుల మనుషులు ఉంటారా? ఓరే రిమోకమా, నువ్వు చూస్తూ ఉండరా, ఏ సైజు శాలిటీ వచ్చినా సరే అన్ని ఇందులో సరిపోయేదా? సరే కానీ ఈ ఊళ్ళో నా చిట్టాలోకి రాకుండానే ఇక్కడ గోతులు తవ్వి ఓడేవాడు. కొంప తీసి నా వ్యాపారం ఎవడైనా పెట్టాడా? ఓరి మిమ్మల్ని తగలయ్యా, మీరడ్రా? ఎవరికి రా ముందే గోతులు తవ్వుతున్నారా? అదే మామ, వచ్చేది కలరా సీజన్ కదా, అందుకని చాలేవో సంతోషించాం గాని మీరు గోతులు తీశారని ఎవడైనా చస్తాడా? చచ్చిన తర్వాత గోతులు గాని ఈ అడ్వాన్స్ గోతుల సంగతి ఊళ్ళో వాళ్ళు ఎవరికైనా తెలిస్తే మిమ్మల్ని నన్ను బతుకుని కానీ ఇందులో కప్పెడతారు. సరేగానే నువ్వు పంతులు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఎంట పెట్టుకుని ఇంటికి రా. పంతులు గారు వస్తున్నారు. ఇదిగో పంతులు, సావుకారు నరసింహరావు గారి ఇంట్లో రేపు ఆదివారం గోదావరి ఉంది, అది వెళ్ళి పట్టుకుని ఆవుని తోండి మా దొడ్లో కట్టి. నీ దొడ్లోరా? నా దొడ్లో కాకపోతే నీ దొడ్లో కట్టుకుంటావేంటే? అలాగే అలాగే. మరి నాకు నీకేముంది, ₹1 పావులో సంభావనిస్తారుగా, అది పట్టుకుని బా. అది సరే గాని ఇందాక గేదెలు చిన్నయ్య శవాన్ని అలాగే వదిలేసి వచ్చావట, ఏ బేరం కుదరలేదా? పేరు చిన్నయ్యే, మనిషి గేదెలే ఉన్నాడు. మొత్తానికి 50 ఇస్తాడట, కొమ్ముకి 2 కావాలి. ఏదోనయ్యా, నీ పుణ్యం ఎక్కడ పోతుంది? ఎలాగోలా కానీ మధ్యలో నీ రికమెండేషన్ ఏంటయ్యా? నీ సొంతం అయితే చెప్పు, వీలుగానే చెప్పుకుందాం. చెప్ప ఇదిగా ఆ పాల దగ్గర పెట్టండి. ఏ పంతులు, ఆవు దూడా నరసింహరావు గారు. సార్ సార్ అర్జెంట్ కేసు సార్, త్వరగా రావాలి. ఏకాంబరం, నా మనసు ఏమీ బాగా, నేను ఇప్పుడు రాలేదు, నువ్వు వెళ్ళి. అలా అనకండి సార్, ప్రమాదమైన ప్రసవ కేసు, మీరు తప్పనిసరిగా రావాలి సార్. మీరు రాకుండా నేను వెళ్ళలేను సార్. ఏకాంబరం, నీ గొడవ నీదే గానీ నా బాధ అర్థం చేసుకోవాలి. పెట్టు. శాంతమ్మ శాంతమ్మ చాలా పేదరైతమ్మ. తన భార్య ప్రసవేదంతో బాధపడుతూ ఉంది, బిడ్డ అడ్డం తిరిగింది. డాక్టర్ గారు రాకపోతే తల్లి ప్రాణానికి ముక్కు. నువ్వైనా చెప్పి డాక్టర్ గారు వచ్చేలా చూడమ్మా. ఈ ఇంట్లో నా మాట వినేదెవరు? అసలు నన్ను ఈ ఇంట్లో గౌరవించేదెవరు? అదిగో ఇంటి పెద్ద వస్తుందిగా, వెళ్ళి ఆవిడ దగ్గరే మొరపెట్టుకో. శోభమ్మ శోభమ్మ, నువ్వైనా చెప్పమ్మా డాక్టర్ గారు. ఏం జరిగింది ఏకాంబరం? ఒక పేద రైతు భార్య నిండు చూలాలు కనలేక అవస్థపడుతూ ఉందమ్మా. ఆవిడ భర్త బాధ చూస్తూ ఉంటే నా కడుపు తొలగిపోతుందమ్మా. డాక్టర్ గారు రాకపోతే పిల్ల తల్లి ఇద్దరూ దగ్గర. అలాగా? అవునమ్మా, ఎలాగైనా డాక్టర్ గారు వచ్చేలా చూడమ్మా. సరే, నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చెయ్యి, డాక్టర్ బాబు వస్తారు. బాబు, ఏమిటి శోభ? నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? అడుగు శోభ. తప్పు చేసింది ఒకరైతే శిక్ష మరొకరు అనుభవించాలా? ఏమిటి శోభ నువ్వు అనేది? డాక్టర్ బాబు, రజనమ్మ గారి చావు కారకురాల్ని నేను. కావాలంటే నన్ను శిక్షించండి, కానీ అమాయకులైన ఆ రోగులేం చేశారు చెప్పండి. శోభ, నాకు తెలుసు బాబు, మిమ్మల్ని ప్రశ్నించే అధికారం నాకు లేదు. కానీ మంచి మమత హృదయం నిండా నింపుకొని 10 మందికి ప్రాణదానం చేసే మీరు ఇలా అయిపోయారనే నా బాధ. పడారిపోయిన ఎడారిలో చెట్లు ములుస్తాయా శోభ? ప్రాణమే లేని నేను ఎవరి ప్రాణం కాపాడగలను? బాబు, తీగ తెగిపోయిందని వీణ పారేస్తామా? కొత్త తీగ వేసి శృతి సవరించి సప్తస్వరాలు పలికించాలి. శృతి లయలలో మేళవించి పలికే స్వరం మోగబోయినప్పుడు సాధనతో సరిచెయ్యాలి. మోగబోయిన గణంలో మళ్లీ మధురగానం పలికించాలి. ఉపాసకుల లక్ష్యం అదే కదా డాక్టర్ బాబు? అవును శోభ, నేను ఉపాసకుణ్ణి. ఆ ఉపాసనలోనే ఈ స్థితికి వచ్చాను. అయితే మీరు ఉపాసించే మీ దేవత ఈనాటి మీ దీనస్థితి చూసి గుండెలు పగిలేలా విలపిస్తోంది. శోభ, అవును బాబు, ఆమెది అమృత హృదయం. కనుకనే తను అపాయంలో ఉన్నానని తెలిసి కూడా ఆనాడు మిమ్మల్ని నా వెంట పంపింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ్రహించుకోకుండా మా అమ్మని కాపాడుకోవడం కోసం నేను మిమ్మల్ని తీసుకువెళ్ళాను.
దానికి డాక్టర్ బాబు, ఆ గర్భిణీ స్త్రీ కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. జరిగిన దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే, ఈ పాపకు పట్టిన దుస్థితి ఆ తల్లి బిడ్డకు కలగకుండా ఉండాలి అంటే, ఈ దేవతకు ఆత్మశాంతి కలగాలి అంటే మీరు ఆపరేషన్ చేయక తప్పదు బాబు, తప్పదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న నేనేం చేయగలను శోభ? నన్ను ఏం చేయమంటా? మామూలు మనిషిగా మారమంటాను. లేకపోతే ఈనాటి మీ పరిస్థితి కారకురాలైన నన్ను వందల కొట్టి కంఠాలు తెప్పిస్తాయి బాబు. అవన్నీ వింటూ నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలనా బాబు? మిమ్మల్ని బ్రతిమానుకుంటున్నాను. మా కోసం కాకపోయినా ఈ త్యాగమూర్తి కోసమైనా మీరు మారాలి బాబు. అవును శోభ, నా రజనీ ఆత్మశాంతి కోసం నేను ఏమైనా చేస్తాను శోభ. ఆపరేషన్ చేస్తాను. ఆ తల్లి బిడ్డను కాపాడుతాను. ఇప్పుడే వెళ్తాను. డాక్టర్ బాబు, మీరు దేవుడు బాబు, దేవుడు. డాక్టర్ గారు వచ్చేసారుగా? కంగారు. అలాగే బాబు. ఆ తల్లి బిడ్డను కాపాడే శక్తి డాక్టర్ బాబుకు ప్రసాదించమ్మా. బాబు, అదృష్టవంతుడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇక నేను పర్వాలేదు. ఎంత చల్లని మాట చెప్పారు బాబు. నిజంగా మీరు దేవుడు బాబయ్య. శోభమా, 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 శోభమా. ఆపరేషన్ తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా. డాక్టర్ గారు దేవుడు, డాక్టర్ గారు దేవుడు. స్వామి, నువ్వెంత దయామయ్యవి. ఏం కొంపైపోయిందిరా నాయన, ప్రతిదానికి నీరే కావాలి. నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. పాడిపిల్ల సరిగ్గా కూర్చుంటావు. శాంతమ్మ గారు, పసిపిల్లని అంత మాట అనకండమ్మా. నేను పోస్తాను. లేదమ్మా, లేదమ్మా, లేదు, లేదమ్మా, లేదమ్మా, లేదు, లేదమ్మా, లేదమ్మా, మా బంగారు కదమ్మా. ముందొచ్చిన చెవల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఊరికి అన్నారా? కాకి బుద్ధి పోనిచ్చావు కాదు. చిపా. ఏం కూసా? నేను కాకినా చీప అంటావా? నిన్ను కాదమ్మా, ఆ కొమ్మ మీద పండు కోసం చిలకొచ్చి వాలింది. దాన్ని ఒక కాకొచ్చి పొడి చంపుతోంది. దాని పోరు పళ్ళకి చిలక ఎగిరిపోయింది. దాన్ని చీపమ్మన్నాను, నిన్ను కాదు. 3 పూటల తిని అడ్డగాడిలా తిరిగే కన్నా ఈ చెట్ల కన్నా నీళ్లు పోయకూడదు. ఏంటి? చెట్లకు నీళ్లు పోయాలా? నేనే నీ నౌకర్ని అనుకున్నావా? కాకపోతే యజమానుల పెత్తనం చెలాయించడానికి వచ్చావా? ఆశ్రయించినంత మాత్రాన అందరం ఎక్కి చిన్నులు దొక్కే నీలాంటి వాడిని కాదు నేను. వాడు ఏమంటున్నాడో చూసారా? వాడేదో అన్నాడని నువ్వు తొందరపడతావా? ఏరా, నోటికొచ్చినట్టల్లా వాగి ఈ కాస్త నీడ కూడా లేకుండా చేయాలనుకుంటున్నావా? వెళ్ళి వెళ్ళి శాంతం గారిని క్షమాపణ కోరుకో. నేనేం తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పుకోవడం. నోర్మల్. శోభ, మీరు లోపలికి వెళ్ళండి. అలాగే బాబు. చూసారా వాడి తల తెరుస్తాను. శాంత, ఈనాడు మనం తింటున్న తిండి, కట్టుకుంటున్న గుడ్డ వాళ్ళ తండ్రి గారు పెట్టిన భిక్ష. శోభ తల్లి బ్రతకుండగా నేనేం సహాయం చేయలేకపోయిననే బాధతో నా హృదయం కుమిలిపోతుంది. కనీసం ఈనాటికైనా వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం దొరికిందని సంతోషపడుతుంటే వాళ్ళని పని వాళ్ళకన్నా హీనంగా చూస్తావా? కుక్కలా కస్తరి కొడతావా? డిస్గ్రేస్. వాళ్ళ మీద ఈగ వాళ్ళనే సహించలేదు. ఐ కాంట్ ఆల్ రైట్. ఏమిట్రా ఇది? చిన్న పెద్ద లేకుండా నోటికొచ్చినట్టు అలా వాగా. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటారు ఏమో. ఏమంటాడేంటి? నేనేం చేశాను? ఆవిడ అలా అనొచ్చా? సరే, నోర్మల్. డాక్టర్ బాబు, ఏదో చిన్నతనం, తొందరపడ్డాడు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను బాబు. ఈసారికి మమ్మల్ని క్షమించండి. శోభ,
ప్రతి చిన్న విషయానికి క్షమార్పణ చెప్పుకుని నీ ఆత్మగౌరవాన్ని ఎందుకు న్యూనతపరుచుకుంటా. నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. మీరే నిర్ణయం చేసినా అది ఆనందంగా స్వీకరిస్తాం బాబు. భగవంతుడు లాంటి మీకు మా మూలంగా మనశ్శాంతి కరువైతే ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం బాబు. శోభ, ఎంత అపార్థం చేసుకున్నావు శోభ. నా జీవితంలో పూలబాట పరిచిన మీకు మీ బాటలో ముళ్ళు పరిచే అంత కృతజ్ఞుని కాదు. రవిని మద్రాసు తీసుకువెళ్ళి కాలేజీలో చేర్పిస్తాను. బాబు, ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నాం, ఇంకా ఈ బరువు కూడా. ఆనాడు మీ నాన్నగారు కూడా ముక్కు ముఖం తెలియని నన్ను బరువని అనుకునుంటే ఈనాడు నేను ఏ కూలోనాలో చేసి పొట్టపోసుకునే స్థితిలో ఉండేవాడిని. మంచిని పంచి మానవత్వాన్ని పెంచుకున్న ఆ మహనీయుడికి నా కృతజ్ఞత ఇంతకంటే ఎలా చూపుతాను? కానీ బాబు, ఈ విషయంలో మాత్రం నువ్వు అడ్డు చెప్పవచ్చు. బాబు, తమ్ముడిని ఒక్కడిని పట్టణంలో విడిచిపెట్టి నేనెలా ఉండగలను? పిచ్చిదాన, అనురాగాలు ఆప్యాయతలు ఉండటం మంచిదే, కానీ అవి అయిన వారి అభివృద్ధికి అవరోధాలు కాకూడదు. రవిని పెద్ద చదువులు చదివించాలని, డాక్టర్ని చేయాలని ఆశించిన మీ తల్లిగారు స్వర్గం నుంచి చూసైనా సంతోషించాలనే ఈ నిర్ణయానికి వచ్చారు. మీది అమృత హృదయం బాబు. మా ఇద్దరి విషయంలో మీకేది మంచిదని తోస్తే అది చేసే హక్కు అధికారం మీకున్నాయి. రవి బాగా చదువుకుని మీ అంతటి వాడు కావడం కంటే నాకు కావాల్సింది ఏముంది బాబు? ఏ రవి, అక్క ఒప్పుకుంది, మరి నీ మాట ఏమిటి? మీ ఇష్టమే నా ఇష్టం డాక్టర్ బాబు. రైట్. అరే, అల్లరి గిల్లరి మానేసి బుద్ధిగా చదువుకోవాలి, తెలిసిందా? సరే. ఇంకా నిల్చున్నావంటే కూర్చో. రాజా, రవి విషయంలో దేవుడు మెచ్చే పని చేశావు. వాడు వేరే ఎక్కడో ఎందుకు మన ఇంట్లో ఉండి చదువుకుంటాడు. మీకు ఆ శ్రమ ఏమిటో నాకు ఇష్టం లేదు బాబాయ్. పైగా ఒక విధంగా ఇది వాడి స్వేచ్ఛను అరికట్టడమే అవుతుంది. వాడు ఈ ఊళ్ళోనే ఉంటాడు కనుక మీకు వీలైనప్పుడల్లా కాస్త వాడి యోగక్షేమాలు విచారిస్తే. దానికే అలాగే. కాఫీ తీసుకోండి అన్నయ్య. కాఫీతోనే సరిపెట్టి పంపుతాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. కమ్మగా భోజనం చేసి పెరిగి వెళ్తా. నా ప్రకారం అంతేగా. కరెక్ట్ బాబాయ్. చూడమ్మా జయ, రవికి పట్నం కొత్త, బాబాయికి పనుల్లో తీరుకుండదు. నువ్వే వాడిని కాస్త శ్రద్ధగా చూస్తుండాలి. అలాగే అన్నయ్య. రంగయ్య, రా రవి. వెళ్ళు రవి, ఇది మనిల్లే అనుకో. నీకేం కావాలన్నా నన్ను అడుగుతున్నట్టే బాబాయిని చేయనాడు. వెళ్ళి వెళ్ళవాయ్.